ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టం లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన నేతలు కౌగిలించుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నియోజకవర్గంలోనూ ఈ రెండు పార్టీల నేతలు తీరిగ్గా కొట్లాడుకుంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జనసేన నేతలను అసలు పట్టించుకోవడమే లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. రెండు పార్టీల నేతల మధ్య గొడవలకు కారణం అవినీతిలో వాటా దక్కకపోవడమే తప్ప ప్రజా సమస్యల గురించి కాదట. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలానే రెండు పార్టీల నేతల మధ్య చాలా నెలలుగా వార్ నడుస్తోంది. విశాఖ సౌత్ లో కూటమిలో కుంగులాట నడుస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే ఏ కార్యక్రమం నిర్వహించినా దానికి సీతంరాజు సుధాకర్ ను పిలవడం లేదట. తనను ఉద్దేశపూర్వకంగానే వంశీ అవమానిస్తున్నారని, సీతంరాజు కుతకుతలాడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేపై సీతంరాజు కక్ష పెంచేసుకోవడానికి వేరే కారణం ఉందని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. నియోజకవర్గంలో సకల అక్రమ దందాలు, అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ము అంతా ఎమ్మెల్యేనే భోంచేస్తున్నారట. తనకు పావలా వాటా కూడా ఇవ్వడం లేదని సీతంరాజుకు మండుకొస్తోందని ఆయన వర్గీయులు చెవులు కొరుక్కుంటున్నారు. అవినీతి అంతా ఎమ్మెల్యే ఒక్కరే చేసుకుంటే ఇక నేను ఉండి ఏం లాభం, మా పార్టీ అధికారంలో ఉండి ఏం ప్రయోజనమని సీతంరాజు రగిలిపోతున్నారని సమాచారం. అధికారంలోకి వచ్చింది మొదలు వంశీకృష్ణ ప్రజా సమస్యలపై ఎలాంటి దృష్టి సారించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎంతసేపు అక్రమ దందాలు, సొంత వ్యాపారాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకపోతే అసలు వంశీ ఎమ్మెల్యే అయ్యేవారా అని సీతంరాజు తన అనుచరులతో పదే పదే అంటున్నారట. అయితే అటు వంశీ కూడా జనసేన లేకపోతే గత ఎన్నికల్లోనూ టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమయ్యేదని వ్యాఖ్యానిస్తున్నారట. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి నేతలు ఇలా సొంత అవసరాల కోసం, అక్రమార్జనల్లో వాటాల కోసం కొట్టుకోవడం ఏంటని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోన్నా ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.